నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి ఈవీఎంలు తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో టెంట్లు, ఇతర ఎన్నికల సామాగ్రి తడిచిపోయాయి. పంపిణీ సమయంలో భారీ వర్షం కురవడంతో పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. పలువురు సిబ్బంది వర్షంలో తడుచుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీవీప్యాట్ ఈవీఎంలు తరలించే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఈవీఎంలు తరలించే క్రమంలో అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దగ్గరుండి అధికారులు సమన్వయం పాటించి ఈవీఎంలు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈవీఎం తరలింపు ప్రక్రియను కొనసాగించారు. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నారు. నిత్యం ప్రజా పరిపాలన, పర్యటనలు, సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడిపే సీఎం సరదాగా ఫుట్బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అన్నీ తానే దాదాపు 50కి పైగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లలో రేవంత్ పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి అలుపనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఇక తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుండగా శనివారంతో ప్రచారం ముగిసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా అభ్యర్థులు, పార్టీ అధినేతల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కూల్గా ఫుట్బాల్ ఆడారు. నిత్యం పర్యటనలు, మీటింగ్లలో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సీఎం సరదాగా ఫుట్బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ అక్కడి విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ప్రొఫెషనల్ క్రీడాకారుడికి మాదిరిగా స్టూడెంట్స్తో కలిసి గోల్ చేసేందుకు మైదానంలో పరుగులు తీశారు. ఆట మధ్యలో సీఎం షూ పాడవటంతో పక్కకు వెళ్ళిపోకుండా షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు. కామారెడ్డి జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. రైతుల పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కడుపు మంటతో ఓ రైతు తన పంటకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో జరిగింది. పంట నష్టపరిహారం అందలేదని ఆవేదనతో ఓ రైతు తనకున్న పొలానికి నిప్పు పెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రబీ సీజన్లో తనకున్న 3 ఎకరాల్లో వరి పంటను వేశాడు. గత మార్చి నెలలో వడగండ్ల వర్షానికి 2 ఎకరాల పొలం పూర్తిగా దెబ్బతింది. దీంతో అప్పట్లో ప్రభుత్వం వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న అర్హులైన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారని హామీ ఇచ్చింది. దీంతో సాయిరెడ్డి వ్యవసాయ అధికారులకు దస్త్రాలు కూడా సమర్పించాడు. 2 నెలలు గడిచినా
ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని ఆవేదనతో తనకున్న 3 ఎకరాల పొలానికి నిప్పు పెట్టినట్లుగా రైతు సాయిరెడ్డి తెలిపాడు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయేసరికి వరి పంటకు నిప్పు పెట్టినట్లు పేర్కొన్నారు. దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్యలున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్లు పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం పూర్తయింది. కాగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రేపు జరిగే పోలింగ్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. వీవీప్యాడ్లు, ఈవీఎంలు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్టులు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు తదితరులన్నింటినీ తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడాన్ని సీరియస్గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు పోలింగ్ రోజున విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్, బీపీఓ సంస్థలకు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాస్ రాజ్ సీరియస్గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగాలకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేపు జరిగే పోలింగ్కు అధికారులు సన్నద్ధమవుతున్నారు. బాన్సువాడ సెగ్మెంట్లో 258 బూత్లు ఉన్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమేష్ రాథోడ్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో అధికారులు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేశారు. సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమేష్ రాథోడ్ మాట్లాడుతూ బాన్సువాడ సెగ్మెంట్లో 258 బూతులు ఉన్నట్లు తెలిపారు. 26 సెక్టర్లలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్టు తెలిపారు. ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకోవాలని కోరారు. అవునా?
లోక్సభ ఎన్నికలకు మన బాన్స్వాడ సెగ్మెంట్లో మొత్తం 258 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 26 సెక్టర్లకు విభజించినాం. 26 సెక్టర్లకు కూడా మనం సెక్టర్ ఆఫీసర్స్ నియమించినాం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినాము. అలాగే విత్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. దాంతోపాటు మన ఓపీఓస్, పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా 2500 మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరపబోతున్నాము. కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్ట్ కానీ నిజామాబాద్లో 8 మండలాలు ఉన్నాయి, కామారెడ్డిలో 3 మండలాలు ఉన్నాయి. టోటల్ 9 మండలాలకు సంబంధించిన అన్ని పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినాం గుర్తించడం, దాంట్లో 40 ఉన్నాయి మనకు. దానికి మన ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడీలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరూ ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. 100% మన బాన్స్వాడలో అందరూ ఓటు వినియోగించుకోవాలా. తర్వాత పోలీస్ సిబ్బంది కూడా పెట్రోలింగ్ ఉంటారు, పెట్రోల్ పార్టీ కూడా ఉంటారు, వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తారు. ఈ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా ఓటు వేయడానికి కోరుతున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన శనివారం సాయంత్రం 6 గంటల నుండి నిషేధం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, ట్రైన్ ఎస్పీ కాజళ్లతో కలిసి 48 గంటల నిశ్శబ్ద కాలంలో చేయవలసిన, చేయకూడని అంశాలపై కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు. 5గురికి మించి ఒకే చోట గుమిగూడరాదన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లా ఇతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం, విలువైన బహుమతులతో ఓటర్లను ప్రభావితం చేయడం సెక్షన్ 171 ప్రకారం నేరమని చెప్పారు. వాటి నిరోధానికి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. ఏదైనా తమ దృష్టికి వస్తే సిబిసి ద్వారా లేదా 1950 ద్వారా సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ నాడు 100 మీటర్ల అవతల తెల్ల కాగితంపై ఓటరు స్లిప్పులు అందించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 చట్టంలోని 126 సెక్షన్ ప్రకారం పుట్టినరోజు తదితర ఉత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మన కామారెడ్డి జిల్లా పౌరులందరికీ మరియు ఇక్కడ వచ్చిన అందరూ ప్రెస్, మీడియా సోదరులందరికీ నమస్కారము. మన గౌరవ ఎస్పీ గారు అండ్ ఏఎస్పీ ట్రైనీ కాజల్ గారు, ఈ రోజు నుంచి 6 o'clockకి మన ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా సైలెన్స్ పీరియడ్ మొదలవుతుంది. సో సైలెన్స్ పీరియడ్ అంటే క్యాంపెయిన్ పీరియడ్ ముగింపు అవుతుంది. సో ఇప్పటి నుంచి కొన్ని నిబంధనలు పాటిస్తూ ఏదైనా ఇప్పుడు ప్రచారం అవుతుందో అది మానేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ గైడ్లైన్స్ ప్రకారంగా అందరికీ వివరంగా కొన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ కంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అందుబాటులో ఉంది, కానీ దీంట్లో కొన్ని అంశాలు నేను చెప్తాను. సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్ కోసం కొన్ని అంశాలు ప్రత్యేకంగా చెప్తుంది. 48 hours ముందుగా, అంటే 13 మే రోజు 6 గంటల వరకు పోలింగ్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి 48 hours ముందు వరకు ఏమేం చేయాల్సి ఉంది, ఏమేం చేయట్లేదు కూడా మేము పంచినాము. ఈ ప్యాంఫ్లెట్ ప్రతి ఒక్క ఓటర్కి ఇంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సివిజిల్ యాప్ గురించి ఉంది, అదేవిధంగా
వాళ్ళు ఓటర్లకి ఒక విజ్ఞప్తి ఉంది దట్ వాళ్ళు ప్రలోభాలకి లొంగకుండా నైతికంగా నిర్భయంగా ఓటు వేయాలని ఒక విజ్ఞప్తి దీంట్లో ఉంది. సో అట్లానే పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ గమనించాలి దట్ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి 100 మీటర్స్ లోపల వాళ్ళు ప్రచారం ఎటువంటి ప్రకారంగా చేయకూడదు. తర్వాత ఇప్పటి నుంచి ఈ ప్రాంతంలో లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది. సో హోటల్స్, లాడ్జెస్, ఫంక్షన్ హాల్స్, బ్యాక్వెట్ హాల్స్ అవన్నీ చెకింగ్ కూడా మా టీం చేస్తుంది. పోలీస్ తరపున కూడా ఆ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో నాన్ లోకల్స్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఇప్పటి నుంచి 6 o'clock నుంచి ఏది కూడా పబ్లిక్ మీటింగ్, ర్యాలీ లేదా రోడ్ షో ఎటువంటి ప్రచారం క్యాంపెయిన్ చేయడానికి ఉండదు. సో ఆల్రెడీ సెక్షన్ 144 కింద ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. సో 5 కంటే ఎక్కువ మనుషులు జమ అయిపోయి ఎక్కడైనా ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదో ఒక కారణంతో ఒక బర్త్డే ఫంక్షన్ పెట్టుకున్నాము లేదా ఇంకా వేరేదో పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నాము, దాంట్లో వెళ్ళి ఎవరైనా ప్రచారం కోసం కూడా వెళ్తే వాళ్ళపైన చట్టం పరంగా చర్యలు తీసుకోవడం అవుతుంది. ఇదంతా మనకి సెక్షన్ 126 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కింద అవుతుంది. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి, మీకు కూడా సెక్షన్ 126 సబ్సెక్షన్ 1B దాని ప్రకారంగా టీవీలో కూడా మీరు ఎటువంటి యాడ్స్ పెట్టడానికి ప్రసక్తే లేదు. సో దయచేసి అట్లాంటివి అవకాశం లేదు కాబట్టి మీరు అట్లాంటివి పెట్టేస్తే మీ పైన కూడా ఈ సెక్షన్ కింద కేసెస్ బుక్ అవుతాయి. నా విజ్ఞప్తి అందరు మీడియా మిత్రులకి ఉంది, మీరు దయచేసి అట్లాంటివి రిక్వెస్ట్ వచ్చినా కూడా మీరు చేయడానికి వీలు లేదు. సో దయచేసి చేయవద్దు. అదేవిధంగా ప్రెస్ అంటే న్యూస్ పేపర్స్, ప్రింట్ మీడియాలో అప్లికేషన్ పెట్టి ఉంటేనే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండేది. సో ఆ టైం పీరియడ్ ఆల్రెడీ దాటిపోయింది. సో నిన్న మాకు ఒక అప్లికేషన్ వచ్చింది, అది మేము పర్మిషన్ ఇచ్చినాము కాబట్టి వాళ్ళకే పొలిటికల్ యాడ్ ప్రెస్లో పెట్టడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ టైం దాటిపోయింది కాబట్టి ఎటువంటి న్యూస్ పేపర్స్ మీరు కూడా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేయడానికి వీలు లేదు. దయచేసి అట్లాంటివి రిక్వెస్ట్ మీకు వచ్చినా కూడా మీరు స్పష్టంగా వాళ్ళకి చెప్పండి, బట్ ఇట్ కెనాట్ బి డన్ బికాజ్ ఈ సెక్షన్ 126 చాలా స్పష్టంగా చెప్తుంది. సో లౌడ్ స్పీకర్స్ ఫిట్ చేసుకొని వెహికల్స్ తిరగడం, అదేవిధంగా ఇంకా ఎటువంటి ప్రలోభనాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయడం వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రై డే ఇది డిక్లేర్ అయింది 48 hours. సో ఆల్రెడీ ఆ పీరియడ్ మొదలైంది. సో ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఉంది, మీరు తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించండి. సో ప్రతి ఒక్క ఓటర్ పోలింగ్ స్టేషన్లో ఏమేం కాగితాలతో మీరు మీ ఐడెంటిటీ చూపించవచ్చు అట్లాంటివి ఒక పోస్టర్ పెట్టడం జరుగుతుంది. సో ఈ 12 కాగితాలు చూపించి మీరు మీ ఓటు హక్కు వినియోగించవచ్చు. సో మామూలుగా అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా ఉంటుంది. సో మీ ఓటర్ ఐడి కార్డ్ ఒకవేళ మీ దగ్గర లేనప్పుడు కూడా మీ ఆధార్ కార్డ్ మీరు చూపించండి. మీకు మీ ఓటు గురించి తెలుసుకోవడానికి voters.eci.gov.in ఈ వెబ్సైట్లో వెళ్ళి మీ ఎపిక్ కార్డ్ నంబర్ మీరు ఎంట్రీ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా అది చెప్తుంది ఏ పార్ట్ నంబర్, ఏ సీరియల్ నెంబర్లో మీ ఓటు ఉంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మీకు వచ్చి ఉంటుంది. లేనప్పుడు కూడా మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీ పార్ట్ నంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవచ్చు. అండ్ దెన్ ఈ ఆధార్ కార్డ్ చూపించి, లేదంటే మీ నరేగా జాబ్ కార్డ్ లేదా మీ బ్యాంక్ పాస్బుక్ ఫోటోగ్రాఫ్ ఉన్న బ్యాంక్ పాస్బుక్ అట్లాంటివి చూపించుకొని మీరు ఓటు హక్కు వినియోగించవచ్చు. అదేవిధంగా ఎట్లా ఓట్ చేయాలని ఒక పోస్టర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. సో మన జిల్లాలో మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఒక అవకాశం ఇచ్చింది. జనరల్గా 5 గంటలకే ముగింపు అయ్యేది పోలింగ్ది. సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో 6 o'clock దాకా మనకి ఓటింగ్ టైం ఎక్కువ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కామారెడ్డిలో ఉన్న పౌరులు చాలా చొరవ తీసుకొని అసెంబ్లీ ఎలక్షన్స్లో 80% దాకా పోలింగ్ చేశారు. సో అది నాకు చాలా ఎంతో గర్వంగా ఉంది. ఈసారి కూడా మనం అంతే చొరవ తీసుకొని ఆ రికార్డ్ కూడా బ్రేక్ చేసుకొని మంచిగా భారీ ఎత్తున ఓటింగ్ చేసేద్దాం. అండ్ మీకు అన్ని సౌకర్యాలు, నీళ్లు, టాయిలెట్, కూలర్స్, కూర్చోపెట్టడానికి అది చైర్స్ అవన్నీ ఏర్పాట్లు మేము చేస్తున్నాము.
కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంకా మంచిగా ఏర్పాట్లు చేస్తున్నాము. సో మనకి బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల మన వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి స్టూడెంట్స్ ఈ చైతన్యం ప్రోగ్రామ్ చేస్తున్నారు. జనాలకి ఓటు సమయం గురించి, తేదీ గురించి చెప్పడానికి. ప్రెస్ ద్వారా అందరికీ నా విజ్ఞప్తి ఉంది, మీడియా ద్వారా, దయచేసి సెలవు అనుకోవద్దు మీరు. ఇది మన చేతుల్లో ఉన్న ఒక అధికారం. సో ఓట్ అంటే ఒక ఆయుధం ఉంది. సో ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఆల్రెడీ జాగాలో ఉంది. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే దాదాపు ఒక 500 కంటే ఎక్కువ కాల్స్ వచ్చి ఉన్నాయి. సో అది ఓటర్ కార్డ్ గురించి మోస్ట్లీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మేము అది బూత్ లెవెల్ ఆఫీసర్కి చెప్పి వాళ్ళకి పరిష్కారం చేపిస్తున్నాము. సో ఇంకా ఎవరికైనా ఎటువంటి అయినా సబ్జెక్టు ఉన్న విషయం ఉన్నా వాళ్ళు 1950కి కాల్ చేయవచ్చు. ప్రలోభనాల గురించి కంప్లైంట్ చేయాలంటే సివిజిల్ యాప్ ద్వారా వాళ్ళు ఫోటో అండ్ వీడియో లైవ్గా తీసుకొని పంపిస్తే మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆటోమేటిక్గా వస్తాయి అక్కడికి. సో మన జిల్లాలో 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అందరి దగ్గర వీడియో కెమెరా ఉంది, బండి పైన ఒక టీం ఉంటుంది. అది వెంటనే ఒక 15-20 మినిట్స్లోనే స్పాట్కి రీచ్ అయిపోతుంది. మీ పేరు, ఫోన్ నెంబర్ కూడా పెట్టే అవసరం ఉండదు సివిజిల్లో. మీరు అనానిమస్లా కూడా కంప్లైంట్ ఇస్తే అది మేము దానికి రెస్పాన్స్ ఇస్తాం. స్థితిలో సెల్ ఫోన్స్ తీసుకోపోవద్దు. ఎందుకంటే కొన్ని వేరే చోట్ల అది దృష్టిలో వచ్చింది. జనాలు అది ఓట్ వేసేటప్పుడు ఫోటోలు తీస్తున్నారు, వీడియో తీస్తున్నారు. దాని ద్వారా సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అయితే అది విరుద్ధంగా ఉంటుంది. సో బయటనే అది చెకింగ్ చేయడం జరుగుతుంది అండ్ లోపలికి ఫోన్ తీసుకుపోవడానికి ఎటువంటి అవకాశం ఉండదు. సో ప్రెస్ అండ్ మీడియా మీరు కవరేజ్ కోసం మీ దగ్గర పాసెస్ అది మన డిపిఆర్ఓ గారు ఇష్యూ చేశారు. మీరు పాసెస్ చూపించండి, ఎవరు మీకు ఇబ్బంది పెట్టరు. యూ క్యాన్ క్యాప్చర్ ది ఓటింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. లోపల పోయి వాతావరణం దయచేసి మీరు లోపల ఎంట్రీ చేసేస్తే దెన్ అది ఇంకా మీన్స్ అన్నెసెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్ వైపు అయితే అస్సలు పోకూడదు ఎవరు కూడా. అది మేము పోలింగ్ ఆఫీసర్కి కూడా చెప్పాము. రైట్, సో దట్స్ ఆల్. అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడారు. సైలెన్స్ పీరియడ్లో ఇతర నియోజకవర్గాల ప్రజలు ఎవరు ఉండరాదని, హోటల్స్, లాడ్జింగ్లు ఇతర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, 5 కంటే ఎక్కువ మంది గుమిగూడదని చెప్పారు. మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని మీ దృష్టికి వస్తే సిబిసిల ద్వారా తెలపాలని కోరారు. అసత్య వార్తలు ప్రసారం చేస్తే ఐపీ ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను వాహనాల్లో చేరవేయడం, పోలింగ్ కేంద్రాలకు మొబైల్ తీసుకురావడం నిషేధమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,91,00,000 నగదుతో పాటు 6,790 లీటర్ల మద్యం పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. గత శాసనసభలో రౌడీ షీటర్లతో పాటు కొత్తగా 583 మందిని బైండవర్ చేశామన్నారు. శాంతి భద్రత పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తామని ఎస్పీ చెప్పారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారు ముఖ్యమైన పాయింట్స్ అన్ని కవర్ చేశారు. మనకి ఇప్పుడు 6 గంటలకి క్యాంపెయిన్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ఎటువంటి ర్యాలీస్, ప్రొసెషన్స్, క్యాంపెయినింగ్ అన్నది జరగడానికి వీల్లేదు. అండ్ రెండవది అవుట్ సైడర్స్, నాన్ ఓటర్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అండ్ దీనికి సంబంధించి మనము ఫంక్షన్ హాల్స్, హోటల్స్, లాడ్జెస్ ఇలాంటివన్నీ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళ మీద మనం కేసెస్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అండ్ సెక్షన్ 144 ఆల్సో విల్ బీ ఇన్ ఆపరేషన్. సేల్ ఆఫ్ లిక్కర్, ఇప్పుడు మద్యం అమ్మడానికి వీల్లేదు కాబట్టి దీని మీద స్ట్రిక్ట్ విజిల్ అన్నది ఉంటుంది. చెక్ పోస్ట్ ద్వారా, ర్యాండమ్ చెకింగ్స్ ద్వారా ఎనీ కంప్లైంట్స్ వస్తే కూడా వీ విల్ టేక్ యాక్షన్. అండ్ అసత్య వార్తలు ప్రచారం చేయడము అంటే ఏదన్నా ప్రొవోకేటరీ మెసేజెస్ పెట్టడము, ఫాల్స్ మెసేజెస్ పెట్టడము వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి, వేరే వీడియోస్ ద్వారా కానివ్వండి, అట్లా కనుక చేసినట్లయితే ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఐపీసీ అండ్ ఐటీ యాక్ట్ మూడిటి కింద కూడా మనం వాళ్ళ మీద కేసెస్ చేయాల్సి వస్తుంది. అండ్ పోలింగ్ డే రోజు అంటే 13వ తారీఖు నాడు మనకు ఒక 100 మీటర్ లైన్ అన్నది అందరికీ తెలుసు. అది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం. ఎక్కడైనా పోల్ చిట్టీలు అవి పంచేవాళ్ళు తెల్ల కాగితం మీదనే పంచాలి. టెంట్లు అట్లాంటివి వేసుకోవడానికి వీల్లేదు. తెల్ల కాగితం మీద ఒక టేబుల్, 2 కుర్చీలు పెట్టుకుని పంచాలి. ఓటు వేసిన వాళ్ళు కానీ, వేయబోతున్న వాళ్ళు కానీ, పార్టీల వాళ్ళు కానీ 100 మీటర్ల లైన్ బయట గుమిగూడడానికి వీల్లేదు.
సో వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఈ 100 మీటర్ లైన్ బయట ఉన్నాము ఇక్కడ ఉంటాము అనడానికి వీలు లేదు, ఎందుకంటే అది ఆ పోల్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. అండ్ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. అండ్ మన ఓట్ అన్నది ఇట్ ఈస్ ఓట్ బై సీక్రెట్ బ్యాలెట్, అంటే ఫొటోస్ తీయడము అది బయట షేర్ చేయడము చేస్తే కేసెస్ అవుతాయి వాళ్ళ మీద. సో దీని గురించి అందరికీ అవేర్నెస్ అవసరము. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ దగ్గర క్యాన్వాసింగ్ మీద కంప్లీట్ నిషేధం ఉంది. అండ్ ఓటర్లని వెహికల్స్లో తీసుకొని రావడం మీద కూడా దేర్ ఈజ్ కంప్లీట్ బ్యాన్. అంటే ఓటర్స్ వాళ్ళంతటికి వాళ్ళు స్వయంగా రావాలి, కానీ ఏదన్నా పార్టీ వాళ్ళు కానీ క్యాండిడేట్స్ కానీ ఓటర్లని వాళ్ళ బండ్లలో పోలింగ్ స్టేషన్స్కి తీసుకొని రావడానికి వీలు లేదు. అండ్ ఇండ్యూస్మెంట్స్, క్యాష్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఏదన్నా ఫ్రీ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివి ప్రలోభ పెట్టే విషయాలు ఏవి కూడా ఎలక్షన్లో దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ సచ్ థింగ్స్. దీనికి సంబంధించి మనము కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక 95 ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాష్ సీజర్, మనకి 6 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఉన్నాయి, 2 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పటి వరకు నడిచాయి. ఇక్కడ మనం 1.91 crore క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అంటే ఇవి 95 ఇన్సిడెంట్స్ ఆఫ్ సీజర్. అదేవిధంగా మనము 6,790 లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేశాము. లిక్కర్కి సంబంధించి 201 కేసెస్ పెట్టడం జరిగింది, ఎక్సైజ్ యాక్ట్ కేసెస్. అదేవిధంగా కొన్ని ఫ్రీబీస్ అంటే డాక్యుమెంట్స్ అవి లేకుండా ట్రాన్స్పోర్ట్ అవుతున్నవి, అలాంటి కేసెస్ కూడా చేశాము. ఆల్ ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్, ట్రబుల్ మాంగర్స్, హిస్టరీ షీటర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ బౌండ్ ఓవర్. మనకి పాత ఎలక్షన్ పీరియడ్ బాండ్స్ ఉన్నవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు, 1 year బాండ్స్ ఉన్నవాళ్ళు. కొత్తగా మనం ఈ ఎలక్షన్ పీరియడ్లో ఒక 583 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేసి ఉన్నాము. మనకి మన డిస్ట్రిక్ట్ ఫోర్సే కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ కూడా అలాట్ చేయబడ్డాయి, వాళ్ళు రిపోర్ట్ చేశారు. చాలా చోట్ల ఫ్లాగ్ మార్చెస్ అవి కండక్ట్ చేయడం జరిగింది. మనకి సెంట్రల్ ఫోర్సెస్తో పాటుగా ఓడీస్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. వాళ్ళకి మనం బ్రీఫింగ్ చేసి కన్సర్న్డ్ లొకేషన్స్కి మనం పంపించడం జరిగింది. మనకి టోటల్ 913 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 576 లొకేషన్స్ ఉన్నాయి. అన్ని దగ్గరలలో కూడా మనం యూనిఫామ్డ్ పర్సనల్ని పెడతాము. ఏదన్నా క్రిటికల్ అని మనం అనుకున్న పోలింగ్ స్టేషన్స్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, సిఏపిఎఫ్ వాళ్ళు ఉంటారు. సో ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే సివిజిల్ యాప్ ద్వారా కానీ 1950 నంబర్ ద్వారా కానీ I request each and everybody to use this facility to complain if anything comes to their notice. అదేవిధంగా my appeal to each and everyone, 13వ తారీఖు నాడు కలెక్టర్ గారు చెప్పినట్టుగా 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే ఆపర్చునిటీ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళకి మై రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ రైట్ టు ఓట్. థ్యాంక్ యూ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలోని పార్కులో యోగా శిబిరం మరియు చికిత్సా కేంద్రం నిర్వహిస్తున్నారు. సందర్భంగా యోగి రాజ్ గురు కేశవ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, సంధివాతం, పక్షవాతం, మూర్ఛ, సోరియాసిస్, బీపీ, షుగర్, కంటి సమాప్త గర్భాశయవాదులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. जन्मस्थल नेपाल, कर्मस्थल जहाँ राम ત્યાં हम ये बोलते हुए अभी मैं कामारेड्डी के इस पार्क क्षेत्र में मैं 72,000 नस नाड़ियों को चलायमान करते हुए लगभग सारी क्रियाओं का इलाज करता हूँ. शुगर, प्रेशर, थायराइड, हेडेक, डिप्रेशन, पैरालिसिस, स्पेंडिलाइसिस, सोराइसिस और फिर किडनी स्टोन वगैरह है जो भी, उनका भी सबका सफल इलाज होता है. और यहाँ और आँखों का चश्मा, छोटे बच्चों का, और फिर दूसरा जो नर्वस सिस्टम लॉक है बोल करके बोलते हैं, उसका भी हम लोगों ने किया है. पोलियो का भी लगभग 12 बच्चियों को अभी तक हमने खड़ा किया है जो डॉक्टरों के पास में इलाज नहीं था. ये ऋषि मुनियों की कृपा से लगभग सारी बीमारियों का हम इलाज सफल के साथ में करते हैं. एक बार आप आइए, सेवा का मौका दीजिए, आप स्वयं आकर के देख लीजिए, उसके बाद में फिर आप लोगों को कह सकते हैं कि हाँ हमने वाकई में ठीक किया है बोल करके वो करते हैं. जय श्री राम. योग के द्वारा योग के 8 नियम है. 8 नियम में से पैरालिसिस जा सकता है, डिप्रेशन जा सकता है, और साइटिका वगैरह तो ये एकदम नॉर्मल सी चीज है. बच्चों का जिसको संतान नहीं हुआ है, आज तक इधर उधर भटक रहे, हमने लगभग यही आपके तेलंगाना के अंदर 600 से 700 जोड़ियों को अभी संतान प्राप्त हुआ, जिसके लिए कोई ज़्यादा बड़ा ट्रीटमेंट नहीं रहता है. चेक करेंगे, नाड़ी के हिसाब से उनको बोलेंगे.
व्यक्तियों का इलाज हम करते हैं। जय श्री राम। మన స్నేహపురి కాలనీ పార్కులో మన స్కూల్ బిల్డింగ్లో మరి నేపాల్ నుంచి డాక్టర్ ఇద్దరు ఫ్యామిలీతో వచ్చారు, నలుగురు వాళ్ళు సభ్యులు డాక్టరు. మరి అట్లా హోమియోపతి డాక్టర్ మనకు దానికి నయం చేస్తారని డాక్టర్ మాకు మాట ఇచ్చిండు. అదేవిధంగా నాకైతే ఒక 1 అవర్ అవుతుంది, 1.5 అవుతుంది. మాకైతే చాలా ఫ్రీగా అనిపించింది. మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు రండి. ఇక్కడ 20 రోజుల దాకా డాక్టర్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ముందు గృహ నివారణ కూడా ఇప్పించడం కిరాయికి ఇక్కడ మన ఈ పార్కుల్ని మరి మీకు ట్రీట్మెంట్ చేయబడుతుంది. మీరు అన్నీ కామారెడ్డి పట్టణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. వివిధ హాస్పిటల్ పోయి చూస్తున్నాం. ఎక్స్రే అంటే స్కానింగ్ అంటే వేల రూపాయలు ఇస్తున్నాం. మరి ఇక్కడ ఏది కూడా లేదు, స్కానింగ్ లేదు, ఎక్స్రే లేదు. మరి వాళ్ళ వైద్యాన్ని బట్టి నొప్పిని చూసి ఇక్కడ నాకు జబ్బకు నొస్తుందంటే అంటే వాళ్ళు నేను చెప్పకుండానే మరి ఇక్కడ మీకు నొప్పిందని దాన్ని వెంటనే चिकित्सा पद्धति के अनुसार हम लोग मेरे आँख का पावर कम करने के लिए आए हैं। डॉक्टरों ने भी मुझे जवाब दे दिया कि आपको हमारे से इलाज नहीं होगा, आपका सारे आँखों का नस सूख चुका है। और मैंने अपने आप से भी थक हार चुके थे और गुरुजी से मिले कि मैं आपका ये निवारण कर सकता हूँ, वैदिक चिकित्सा पद्धति से मैं आपका ये समस्या का हल कर सकता हूँ। आज मैं यहाँ आया हुआ 3 दिन हो गया और मैंने चश्मा उतार के खुद मैं आप चल रहा हूँ, यानी कि इस पे मेरे आँख पे सुधार हो रहा है। इसलिए सब लोग को एक बार वैदिक चिकित्सा पे हम लोग निमंत्रणा करते हैं, आइए एक बार आजमाइए, उसके बाद हमारी सेवा करने का मौका दीजिए। जय श्री राम। और लेडीज़ के लिए भी है ट्रीटमेंट। मैं कुसुम सुनार नेपाल से हूँ और लेडीज़ के लिए भी बहुत ट्रीटमेंट है, जैसे हेडेक होती है, गैप और घुटनों में। వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.